జేబీఎం 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో సన్నరక వడ్లు కొనుగోలు కేంద్రాలలో అంతంత మాత్రాన జోకడం కాటాయిన వడ్లు తరలించడానికి లారీలు రాకపోవడం, దొడ్డు వడ్లు కొనుగోలు చేయడంతో తీవ్ర జాప్యం నెలకొనడంతో రైతులు కోనసముద్ర సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వడ్లు పేరుకుపోవడంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడ్లు ఎక్కువగా ఎండిపోయి తేమ శాతం పడిపోవడం వల్ల వెయిట్ లాస్ అయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు కడప విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం కడత లేకుండా వడ్లు జోకిన రైస్ మిల్ వారు కడపి చేస్తున్నారని, రైస్ మిల్ వారి దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు రైస్ మిల్ యజమానులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోనసముద్ర సొసైటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆలస్యంతో వర్షాల కారణంగా ధాన్యం నష్టపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య తక్షణమే పరిష్కరించాలని వారి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కోనసముద్ర సహకార సంఘం మాజీ చైర్మన్ సామ బాపురెడ్డి, ప్రతాప్ రెడ్డి మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కోనసముద్ర సొసైటీ వద్దకు భారీ ఎత్తున రైతులు తరలి రావడం జరిగింది. ఎందుకంటే సన్నవడ్లు జోకి వారమవుతుంది, లారీలు లేవు, దొడ్డు వడ్లది ఊసు లేదు. మరి అధికారులు ఏం చేస్తుండ్రు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ తొందరగా రైతులను గట్టికెక్కించే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే రైతులను అలసత్వం చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎన్నడూ గట్టికెక్కిన పరిస్థితులు ఉన్నాయి. రైతులను గమనించుకొని తొందరగా ఈ లారీలు రావాలా, సన్నవడ్లకు దొడ్డు వడ్ల కాంటాలు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే అప్పటి సాయంత్రం నుంచి లారీలు వస్తాయని హామీ ఇచ్చిండు. అందుకోసం ఈ ధర్నా విరమిస్తున్నాం. తొందరగా మీరు కూడా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తొందరగా వడ్లను కొనుగోలు చేసి, దొడ్డు వడ్లను కొనుగోలు చేసి తొందరగా రైస్ మిల్లకు తరలిస్తే రైతులకు ఊరట కలుగుతుంది. లేకుంటే మోసం. ఈ 20 తారీఖు రోహిణి కారుతుంది. ఇప్పుడు వర్షాలు పడే సీజన్ ఉన్నది. ఇప్పటికీ 25% కూడా వడ్లు దంగలేవు. రేపు పొద్దుగల హమాలీలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, లారీలు దొరకాయి. అందుకోసమే తొందరగా ఈ నుంచి తక్షణమే ఈ కొనుగోలు జరపాలా. రేపటి నుంచి తప్పకుండా జరిపి కొనుగోలు యథావిధిగా నడిపించాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నా. రైతుల పక్షాన మరి ఖచ్చితంగా జోకాలని డిమాండ్ చేస్తున్నా. ఈ సుంటి దీన్ని అలసత్వం చేస్తే రేపు పొద్దుగల జరగబోయే దానికి బాధ్యత అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇప్పుడు మా రైతులం ఇప్పటికీ విరమించుకున్నాం. సాయంత్రం నుంచి యథావిధిగా కొనుగోలు జరపాలని అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.